అనగనగనగా ఒక చల్లని ఉదయం. కొండలు దూరంగా కనిపిస్తున్నాయి. వానా కాలంపోయి కొత్తగా పచ్చగా పులకరించిన చెట్లు, నేలమీద తడి మట్టివాసన. అటువైపు ఓ ఆకలితో ఉన్న నక్క నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడుస్తోంది. అది చాలా రోజుల నుండి సరైన ఆహారం దొరకక కడుపులో గర్జనలతో అలసిపోయి ఉంది. ఏమైనా తినేది దొరుకుతుందేమోనన్న ఆశతో మెల్లగా చెట్లు వెతుకుతోంది. వంగుతూ మెల్లగా మేడిపండు చెట్టు, దుంపల పొదల చుట్టూ వెతుకుతుంది. ఆకలితో బాధపడుతుంటే ఒక మనిషికి కాఫీ వాసన వచ్చినట్లు నక్కకి కొద్దిగా తీపివాసన కమ్మింది. అది నిదానంగా ముక్కుతో గాలిని లాగింది. ఆనందం కలిగింది. అక్కడే నిలిచిపోయింది. ఒక్కసారిగా ఎదురుగా ఉన్న ద్రాక్షతోటను గమనించింది. ద్రాక్షల మాలలు వేలాడుతూ సూర్యకాంతిలో మెరిసిపోతున్నాయి. అందులోని పండ్లు ఎరుపు ఉదా రంగుల్లో నిగనిగలాడుతూ తేనెలాగా కనిపిస్తున్నాయి. దాన్ని చూసిన నక్క కళ్లల్లో ఆశలు వెల్లివచ్చాయి. నోరు ఊరింది. అవి తినాలని బాగా ఆశ కలిగింది. అది ముందుకు వెళ్లి ద్రాక్షల్ని తినేందుకు ప్రయత్నించింది. మొదటి ప్రయత్నం కాళ్లు వంచి చిన్నగా జంప్ చేసింది. కాని ఒక పండును కూడా అందుకోలేకపోయింది. అవి ఎక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. దాన్ని చూసి నక్క వెనక్కి వచ్చి రెండోసారి మరింత శక్తితో పరుగెత్తి ఎగిరింది. ఈసారి పండు కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనిపించినా మళ్లీ అందుకోలేకపోయింది. అయినా నక్క ప్రయత్నం ఆపలేదు. మూడోసారి అలసిపోయినా మరోసారి ఎగిరింది. కాని ఈసారి దాదాపు ఎగిరిన వెంటనే నేలకే పడ్డది. ఒకసారి కూడా అందుకోలేకపోవడం మానసికంగా బాధ కలిగించింది. చివరికి నెమ్మదిగా తల తిప్పింది. ద్రాక్ష వైపు చూసింది. ఒక ముసిముసి నవ్వుతో తనను తాను నమ్మించుకుంటూ, అవి పుల్లగా ఉన్నాయ్ అనుకో అని చెప్పింది. కాని తన మనసులో మాత్రం సత్యం తెలుసు. తాను ఓడిపోయినది. ఇంకా ప్రయత్నించక ముందే వదిలేసింది. పండ్లు తినలేకపోయిన బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. కథ నుంచి నేర్చుకోవాల్సిన నీతి: ప్రతి ప్రయత్నానికి ఫలితం ఉండకపోయినా పట్టుదల మాత్రం విజయానికి దారి తీస్తుంది. ధన్యవాదాలు. కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఆన్ చేయండి. కొత్త కథలు చూడండి. మళ్ళీ కలుద్దాం. ఆ ఎయిర్ కార్టూన్ వినోదం, విజ్ఞానం.